ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. మనం గతంలో చేసినటువంటి తప్పులను బట్టి, తప్పుడు నిర్ణయాల ద్వారా కోల్పోయిన ఆశీర్వాదాల గురించి బాధపడుతూ ఉంటాము. మనం జయించలేని పాపాల ద్వారా సాతాను మన నుండి కొల్లగొట్టినటువంటి ప్రతి ఆశీర్వాదం గురించి విచారిస్తూ ఉంటాము. అయితే దేవుడు చెప్తున్నది ఏమిటంటే, నెబుకద్నెజరు దేవుని మందిరమును పడగొట్టి కొల్లగొట్టినటువంటి ప్రతి విలువైన వస్తువును కోరేషు రాజు ద్వారా ఎలాగైతే ఇశ్రాయేలుల వద్దకు చేర్చాడో, అదే విధంగా మనం కోల్పోయినటువంటి మనదైన ఆశీర్వాదాలను సాతాను నుండి దేవుడు తిరిగి మనకు అప్పగించబోతున్నాడు. అయితే మనం చేయవలసిందల్లా, ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే దేవుని మందిరం కట్టడానికి బయలుదేరారో, అదే విధంగా ఆయన ఆలయమైనటువంటి మన దేహమును సజీవ యాగంగా ఆయనకు సమర్పించాలి. తిరిగి ఆయన సన్నిధికి మనము చేరుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రత్యక్షతతో మనకు మరింతగా నడిపింపును అనుగ్రహించును గాక. ఆమేన్.